హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్మేట్స్ కోసం నబిల్ ఓ త్యాగం చేసిన సంగతి తెలిసిందే. ఒక వారం పాటు ఇంటి మొత్తానికి అన్లిమిటెడ్ ఫుడ్ అందించడానికి నబిల్ ఈ సీజన్ అంతా స్వీట్స్ తినను అంటూ మాటిచ్చాడు. దాని ప్రకారమే తనకు చాలా ఇష్టమైన సరే స్వీట్లు తినకుండా నబిల్ ఉంటున్నాడు. తాజాగా ఈ రూల్ని తీసేశాడు బిగ్ బాస్. లేటెస్ట్ ఎపిసోడ్లో నబిల్ కన్ఫెషన్ రూమ్కి రండి అంటూ పిలిచాడు బిగ్ బాస్. ఎదురుగా హల్వా పెట్టాడు. ఇది చూసి ఇక్కడ హల్వా ఉంది, కానీ ప్రేరణ ఆంటీ చెప్పింది తినొద్దని. తినాలా ఇది అంటూ బిగ్ బాస్ని అడిగాడు నబిల్. దీనికి 5 వారాలే మాత్రమే ఆట మిగిలి ఉన్న కారణంగా స్వీట్స్ తినకుండా ఉండాలనే రూల్ని రద్దు చేస్తున్నానంటూ బిగ్ బాస్ చెప్పాడు. స్వీట్స్ మొత్తం ఇక్కడే తినండి అంటూ బిగ్ బాస్ చెప్పాడు. దీంతో హల్వా మొత్తం లాగించేశాడు నబిల్. ఇది జరిగిన కాసేపటికి నబిల్ యాక్షన్ రూమ్కి రాండి అంటూ అక్కడ మరో స్వీట్స్ సెట్ చేశాడు బిగ్ బాస్. ఇది చూసి తినిపించి చంపేస్తారా నన్ను అంటూ బిగ్ బాస్ జోక్ చేశాడు. మీరు స్వీట్స్ తినడం బిగ్ బాస్కి ఆనందంగా అనిపిస్తుంది, అందుకే మీకోసం మళ్ళీ పంపిస్తున్నానంటూ అనౌన్స్ చేశాడు. దీంతో ఇదే లాస్ట్ కదా బిగ్ బాస్, అట్లేం లేదు తింటా అని తినే పనిలో పడ్డాడు నబిల్. యాక్షన్ రూమ్లో నబిల్ స్వీట్లు తింటుండగానే మెయిన్ డోర్ నుంచి వాళ్ళ అమ్మ ఎంట్రీ ఇచ్చారు. తనని చూసి కంటెస్టెంట్స్ అందరూ పరిగెత్తారు. నిఖిల్, అవినాష్ సహా కొంతమంది ఆమె కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇదంతా అక్కడే ఉన్న టీవీలో చూస్తుంటే అరే మా అమ్మ అంటూ నబిల్ మురిసిపోయాడు. అందరూ బాగా ఆడుతున్నారు, నబిల్ వాళ్ళు అక్కలాగున్నారు అని హౌస్మేట్స్ తనతో జోక్ చేశారు అంటూ ఆప్యాయంగా పలకరించారు. టీవీలో ఇదంతా చూస్తున్న ఆమె నేను మా అమ్మని అట్లా పేరు పెట్టి పిలుస్తానంటూ యాక్షన్ రూమ్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. నబిల్ వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆప్యాయంగా హత్తుకున్నాడు. దీంతో వీళ్ళిద్దరిని కాసేపు వదిలేసి కంటెస్టెంట్స్ తమ పనులు చూసుకున్నారు. ఎట్లా ఆడుతున్నా నేను అంటూ నబిల్ అడిగితే, బాగా ఆడుతున్నావు, ఇండివిజువల్గా అట్లనే ఆడు, ఎమోషనల్ కావద్దు అంటూ నబిల్ వాళ్ళ అమ్మ చెప్పింది. దీనికి ప్రతిరోజు అందరు గుర్తొస్తూ ఉంటారు. ఓకే రైట్, ఇంకా కొన్ని రోజులే ఉంది, ఆడాలి, లాస్ట్ వరకు ఉండాలి అనే పడుకోవడం, లేచుడు, ఆడుడు అంతే నడుస్తుంది అంటూ నబిల్ విశేషాలు చెప్పాడు. నబిల్ మాటల్ని విన్న తల్లి విలువైన సలహాలు ఇచ్చారు. మరి గెలవాలి కదా, ఆడాలి, కష్టపడి ఆడాలి, నీ ఆట నువ్వు ఆడు, ఎవరి గురించి పట్టించుకోవద్దు, ఎవరో ఏదో అన్నారని ఫీల్ కాకు, అందరితో మంచిగానే ఉండు అంటూ ఇండైరెక్ట్గా కొంతమంది కంటెస్టెంట్స్ గురించి చెప్పి హింట్ ఇచ్చారు. తన బెడ్ దగ్గర ఉన్న షీల్డ్ గురించి కూడా నబిల్ చెప్పాడు. ఎట్లా అనిపిస్తుంది అమ్మ బయట నా ఆట, కనిపిస్తున్నానా నేను టీవీలో ఎక్కువసేపు అంటూ నబిల్ అడిగితే, బాగా ఆడుతున్నా, రోజు కనిపిస్తున్నారు అంటూ. తరువాత నబిల్ నామినేషన్ని ఇమిటేట్ చేశారు అవినాష్ అండ్ రోహిణి. నబిల్ విష్ణుప్రియ నామినేషన్ సీన్ని రీక్రియేట్ చేసి మరీ చూపించారు. దీనికి నబిల్ తల్లి బాగా నవ్వుకున్నారు. అందరూ బాగా ఆడుతున్నారు, ఇలానే బాగా ఆడండి, కలిసి ఉండండి అంటూ నబిల్ తల్లి అన్నారు. ఇంతలో బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. నుష్ప్రీత్, మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయం ఆసన్నమైంది, కానీ మీరు బయటకు వెళ్లే ముందు మీ అబ్బాయి కోసం ఒక ఆట ఆడాలి. మీ టేబుల్ ముందు 3 ఎన్వలప్లు ఉన్నాయి, ఒక డిస్క్ ఉంది. ఆ డిస్క్ను మీరు విసిరండి, అది ఏ ఎన్వలప్ దగ్గర ఆగుతుందో అది మీరు మీ అబ్బాయికి మీ తరపున ఇచ్చే గిఫ్ట్ అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. గేమ్ ఆడిన తర్వాత నబిల్ అమ్మ గెలిచి ఎన్వలప్ని ఓపెన్ చేశారు. అమ్మ చేతి గులాబ్ జాములు 20 పీసులు అని రాసి ఉంది. ఇంతలో గులాబ్ జాములు కూడా పంపించేశారు బిగ్ బాస్. అవి అందరికీ తినిపించారు. ఆ తర్వాత వెళ్తూ నబిల్కి మరోసారి ఆట గురించి గుర్తు చేశారు. ఇండివిజువల్గా ఆడు, ఎమోషనల్ అవ్వకు, గెలిచేది ఒకేసారి కదా, అది గుర్తుపెట్టుకో అంటూ చెప్పారు. తర్వాత లాస్ట్లో సాంగ్ పెట్టి డ్యాన్స్ వేపించారు. దీంతో నబిల్ వాళ్ళ అమ్మకి బాయ్ బాయ్ చెప్పాడు. అమ్మ వెళ్ళిపోతుండగానే ఐ లవ్ యూ అంటూ అరుస్తూ నబిల్ కాసేపు ఎమోషనల్ అయ్యాడు. డోర్ దగ్గర నుంచి వస్తుండగా నబిల్ పట్టుకొని బుగ్గ మీద కిస్ ఇచ్చాడు నిఖిల్. ఇది చూస్తుండడానికి బాగానే ఉంది. నిఖిల్ అలా చేయడం కాస్త వింతగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల జరిగిన నామినేషన్కి ముందు నబిల్ని ఎవరో ఒకరు నామినేట్ చేయండి, లేకపోతే వాడు ఫైనల్ వరకు వచ్చేస్తాడంటూ నిఖిల్ అన్నాడు. అలాంటి నిఖిలేనా ఇప్పుడు ఇలా కిస్ చేస్తుంది అనిపిస్తుంది. నబిల్ వాళ్ళ అమ్మ వెళ్ళిపోగానే తేజ చాలా ఎమోషనల్ అయ్యాడు. అందరు పేరెంట్స్ వస్తారు, కానీ నా కోసం మాత్రం ప్లీజ్ బిగ్ బాస్, నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు, కానీ అమ్మ కోసం ఏడుస్తాను అనుకోలేదు బిగ్ బాస్ అంటూ ఏడ్చాడు. తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి ఒక పిల్లగాడు బయటకు వచ్చాడు. వెంటనే రోహిణి వాడిని ఎత్తుకొని నానమ్మ ఎదురా అని అడిగితే వస్తుంది అంటూ భలే క్యూట్గా చెప్పాడు. వెంటనే రోహిణి తల్లి ఎంట్రీ ఇచ్చారు. రోహిణి తన తల్లిని చూడగానే పరిగెత్తుకొని వెళ్ళి హత్తుకొని ఎమోషనల్ అయ్యింది. నేనే కొంచెం అంటూ రోహిణి
అంటే ఆవిడకి నువ్వు అక్కలా ఉన్నావు అంటూ నిఖిల్ కౌంటర్ వేశాడు. ఆ వెంటనే విష్ణు దగ్గరికి తీసుకొని అమ్మ లేదని ఫీల్ అవ్వకు, నీకు మేమందరం ఉన్నాం, నేను మీ అమ్మలానే అనుకో అంటూ రోహిణి తల్లి చెప్పిన మాటలు గుండెల్ని హత్తుకునేలా ఉన్నాయి. ఆ తర్వాత రోహిణి అక్క కొడుకుతో హౌస్మేట్స్ అందరు సరదాగా మాట్లాడారు. ఒరేయ్ నేను బాగున్నానా అంటూ తేజ అడిగితే బాలేదంటూ ముఖం మీదనే చెప్పేశాడు. ఇది విన్న హౌస్మేట్స్ అందరూ తెగ నవ్వుకున్నారు. ఇక నిఖిల్ వాడిని ఎత్తుకొని నువ్వు గుడ్ బాయా లేదా బ్యాడ్ బాయా అని అడిగితే నేను చాలా గుడ్ బాయ్ అంటూ చెప్పాడు కుర్రాడు. ఆ తర్వాత వాడిని ఎత్తుకొని ఇదిగో ఇది స్విమ్మింగ్ పూల్, వీడు బ్లడీ ఫ్లూల్ అంటూ తేజాని చూపిస్తూ ఎటకారం ఆడాడు అవినాష్. ఇక వాడితో ఒకసారి మామయ్య అనమ్మ అంటూ బాలయ్య గారి డైలాగ్ కొట్టాడు తేజ. ఇక ఇలా ఫ్యామిలీ వీక్ అయితే అదిరిపోయింది. కంటెస్టెంట్ అందరూ బాగా ఆడండి, అందరూ నాకు ఫేవరెటే అంటూ అందరి గురించి బాగా చెప్పుకొచ్చారు రోహిణి వాళ్ళ మమ్మీ. తర్వాత తను ఒక గేమ్ ఆడారు. అందులో 5 బాల్స్ ఉన్నాయి, 5 కప్స్ ఉన్నాయి. అందులో 5 బాల్స్ వేస్తే తన మదర్కి గిఫ్ట్ ఇచ్చినట్టు అంటూ గేమ్ని పెట్టాడు బిగ్ బాస్. రోహిణి బాగా ఆడు, ఇండివిజువల్గా ఆడు, ఏడవకు, ఎమోషనల్ కాకు, ఏదన్నా నువ్వు సరదాగా తీసుకుంటావు అది నాకు తెలుసు, కానీ బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడు అంటూ రోహిణి వాళ్ళ అమ్మ చెప్పింది. తను గేమ్ గెలిచిన తర్వాత తనకు వాళ్ళ అమ్మ తరపున ఇచ్చిన గిఫ్ట్స్. మీరు బయటికి వెళ్ళే ముందు మీ కూతురు కోసం ఒక గేమ్ ఆడాలి. టేబుల్కి ఇరువైపులా మీరు నిలబడతారు. అవతల వైపు 5 గ్లాసులు ఉంటాయి. 5 గ్లాసుల్లో చివరి బాల్ ఏ గ్లాసులో పడుతుందో అది మీరు మీ కూతురికి ఇచ్చే గిఫ్ట్ అంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. 5 బాల్లలో లాస్ట్ బాల్ పడిన గ్లాస్ కింద గ్రేటెడ్ కోకోనట్ అని రాస్తుంది. అది థ్యాంక్స్ ఫర్ గిఫ్టింగ్ అని అంటూ హౌస్మేట్స్ అందరూ తనని థ్యాంక్స్ చేశారు. ఇక వెళ్తూ జాగ్రత్త, బాగా ఆడు, ఎవరు ఎలాంటోళ్ళో చూసుకొని ఆడు అంటూ రోహిణి వాళ్ళ మమ్మీ చెప్పారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.